ప్రయత్నించాలని చెప్పేసి అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ట్రాఫిక్ పోలీసులు, రెగ్యులర్ పోలీసులు అందరూ కూడా మీ అందరూ ఫోటోలు తర్వాత ఇది సంతకంతో కూడా గుర్తింపు కార్డు చేస్తే ఒక పోలీస్ తప్పు చేస్తే పోలీస్ అందరూ మీద వస్తుంది. అలాగే ఒక ఆటో డ్రైవర్ తప్పు చేస్తే పలానా ఆటో డ్రైవర్ చూడగా ఇట్లా ఆటో డ్రైవర్ చేసిన అందరి మీద కాంతతేని పెడతారు. అలాంటప్పుడు ఎవరైనా మీకు అనుమానంగా కనపడితే అనుమానం మాకు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు. ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూపులో లేకపోతే మేమందరూ ఉన్నాం, సీరియల్ పెట్టుకొని ఉన్నాం. ఈ సీరియల్ మేము ఉంటున్నప్పుడు పలానా అబ్బాయి చికిత్సకెళ్తున్నాడు, కొంచెం మీరు కంట్రోల్ చేస్తున్నా ఫోటో పెట్టండి, వీడియో పెట్టండి. ఇమీడియట్ గా 5 నిమిషాల్లో రాలేదు కానీ సోమవారం రాలేము వస్తాం. ట్రాఫిక్ విభాగ పోలీసు వాళ్ళు చాలా అండదండలుగా మాకు నిలిచారు. మాకు సమస్య ఏది వచ్చినా సరే వాళ్ళ దృష్టికి తీసుకుని బట్టే ఆ సమస్యని ఎమ్మెల్యే పరిష్కరిస్తున్నారు. ఒకప్పుడు స్టాండ్ చాలా ప్రాబ్లంగా ఉండేది. అంటే మీ మట్టి కాదు ఏమీ కాదు కాబట్టి నెక్స్ట్ దాని గురించి ఆలోచిద్దాం. బ్రదర్ ఇలా ఆఫీసర్ మారినప్పుడల్లా మనల్ని పిలుస్తూనే ఉంటారు, మనకి వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళు మంచి చెడు చెప్తూనే ఉంటారు. మనం చాలా వరకు వాటిని పాటిస్తూనే ఉంటాము. ఇలా జరిగి మీ మట్టి రంగాన్ని తోలించామా ఏమైంది మట్టి ముందు ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పేది విషయం కాదు. ముందు మన దగ్గర ఏమి సమస్యలు ఉన్నాయి తెలుసుకోవడం కోసమే దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. మీరు వేరే ఆటోల్లో ఎక్కినప్పుడు కొన్ని మీకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వేరే ఊరు వెళ్ళినప్పుడు మీకు వేరే ఇష్యూస్ వస్తుంటాయి. మీరు అప్పుడు బాధపడతారా లేదా? సేమ్ అంతే, మీ ఆటోల్లో ఎక్కినప్పుడు పబ్లిక్లో ఆ చిన్న చూపు అనేది ఉండకూడదు. ఒక గౌరవంగా చూడండి, పోలీసులు అందరూ ఒక యూనిఫామ్ లాగా నీట్గా అందరూ ఏ పోలీస్ అయినా చూడండి నీట్గా యూనిఫామ్. ట్రాఫిక్ వాళ్ళు వైట్ కలర్ హెల్మెట్, మేమంతా లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇవన్నీ వేసుకుంటాం. మరి మీకు అందరికి ఉందా? సగం మంది లేదు దీంట్లో, అవునా? మనకు గుర్తింపు వచ్చేది మన యూనిఫామే. ఫస్ట్ ఒక యూనిఫాము ఒక సిస్టమేటిక్గా ఉండగలిగితే మనకు ఒక గుర్తింపు ఉండదు సొసైటీలో. పని ఏదనేది పక్కన పెట్టండి, పని చిన్నదా పెద్దది అనేది కాదు, ఒక గుర్తింపు. మీరు కాకి యూనిఫామ్ వేసుకుంటారు, మేము వేసుకుంటాం, మన సొసైటీ కోసం పనిచేస్తుంటాం. మీ లెవెల్లో మీరు చేస్తుంటారు, మా లెవెల్లో మేము చేస్తుంటాం. ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. మీ సమస్యలు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను మీలాంటి సమాజం నుంచి వచ్చిన వాడిని. నేను బయట నుంచి రాలేదు, బయట సమాజాన్ని చూసాం మేమంతా. అమెరికాలో అమెరికాలో సగం మంది డ్రైవర్ ఫీల్డ్లోనే ఉంటారు. ప్రతి ఇంటికి ఒక 5 కార్లు ఉంటాయి, ఎవరు డ్రైవర్గా చేసుకోవాలి. ట్రక్కులు ఉంటాయి పెద్ద పెద్ద లగేజ్ తీసుకెళ్ళడానికి. అమెరికాలో సగం మంది డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటారు, అందరూ గౌరవంగా ఉంటారు. చాలా వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు మా నాన్న ట్రక్ డ్రైవర్ అని. మీకు తెలుసో తెలీదు, మా నాన్న పలానా ట్రక్ డ్రైవర్, పలానా ట్యాక్సీ డ్రైవర్ అని చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. బట్ మీరు చెప్పుకుంటారు, మీ పిల్లలు చెప్పుకుంటారా? చెప్పండి. గౌరవంగా చెప్పుకునేటట్టుగా మనం బిహేవ్ చేయాలి, అప్పుడు మన పిల్లలు చెప్పుకుంటారు ఆటో డ్రైవర్ మా నాన్న, పలానా ట్యాక్సీ డ్రైవర్. ఎప్పుడు వస్తాయంటే కొన్ని పాటించాలి మనం. ఆ ప్రొఫెషన్కి సంబంధించినవి కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దగ్గర కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ట్యాక్సీ అయినా మీరు ముంబై తీసుకోండి, ముంబైలో ఒక సిస్టమేటిక్గా ఉంటాయి ట్యాక్సీలు, నంబరింగు, ఆటో యూనిఫామ్ కానీ, వాళ్ళకి ఏమన్నా ఇన్సూరెన్సెస్ కానీ, వాళ్ళకి ఇబ్బందులు అయినప్పుడు కానీ, యాక్సిడెంట్లు అయినప్పుడు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంటాయి. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. ఏదో అనార్గనైజ్డ్గా ఏదో వస్తున్నాయి పోతున్నాయి, ఎక్కుతున్నాం వెళ్తున్నాం అన్నటువంటి దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నేను ఐడెంటిఫై చేశాను. మీ సమస్యలు చాలా ఉన్నాయి దీంట్లో. నేను ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఊర్లో బాగా కనపడే సమస్య ట్రాఫిక్ సమస్య ఒంగోలులో. అది అందరికీ సమస్య, నా ఒక్కడికే ఏం కాదు. నా ముందు పైలట్ వెళ్తుంటుంది, నేను హ్యాపీగా వెళ్ళిపోతా.
బట్ ప్రజలు మీకోసమే కదా, మీ అందరి కోసమే కదా మేము ట్రాఫిక్ రూల్స్ చేయాలి. ఈ సైలెన్సర్లు మీరు చూస్తున్నారు కదా, సైలెన్సర్లు వేసుకొని వెళ్తుంటే, మీ పక్కన వెళ్తుంటే మీరు ఆటో దిగి పెద్ద సైలెన్సర్లు పెట్టి బాగా సౌండ్లు వేస్తే మీకు ఇష్టపడతారు? అది మీకే భయం వేస్తుంది. మీ భార్య పిల్లలతో మీరు వెళ్తుంటే ఎవరన్నా కుర్రోడు వచ్చి సైరన్ వేస్తే ఇది సౌండ్. సో మీ పిల్లలు, మీకు అమ్మాయిలు ఉంటారు, మీకు చిన్న పిల్లలు ఉంటారు, ఎవడో ఆక్తాయి పక్కన వచ్చి అన్ని గర్రని సౌండ్ వేసుకొని వెళ్తే మీ పిల్లలు ఎంత భయపడతారు ఆలోచించండి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసాం, ఒక ఇష్యూని దాన్ని క్లియర్ చేస్తున్నాం. అవునా కదా? ట్రాఫిక్ సమస్య ఉంది, దాంట్లో చాలామంది మీ ఒక్కరు ఆటో